అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్ కుమార్. ఈరోజు ధ్యానం చేసే విధానాన్ని మనందరం తెలుసుకుందాం. ధ్యానం ప్రతి వ్యక్తి తప్పనిసరిగా తన దైనందిన జీవితంలో ప్రతిరోజు సాధన చేయాలి. ధ్యానం చేసే పద్ధతులు కొన్ని వందల రకాల పద్ధతులు ఉన్నాయి. కానీ సరియైన సరళమైన ధ్యానం చేసే విధానం ఆనాపానసతి అనేటువంటి ధ్యాన పద్ధతి. బుద్ధుడు పాలీ భాషలో ఆనాపానసతి అని తెలియజేశారు. కానీ దీనినే మనం అచ్చ తెలుగులో శ్వాస మీద ధ్యాస అని చెప్పుకుంటున్నాం. ఆనా అంటే మనం లోపలికి తీసుకునేటువంటి ఊపిరి, మన లోపలికి తీసుకునేటువంటి గాలి, దీనినే ఉచ్ఛ్వాస అంటాం. అపాన అంటే నిశ్వాస, అంటే బయటికి వదిలే గాలి, బయటికి వదిలే ఊపిరి. సతి అంటే ఈ రెండింటితో కూడుకొని ఉండడం అన్నమాట. ఆనాపానసతి అంటే మనం లోపలికి తీసుకునేటువంటి గాలి, బయటికి వదిలేటువంటి గాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకుని ఉండటమే ధ్యానం. ఈ రెండింటితో కూడుకొని ఉండటాన్ని మనం సతి అని చెప్పుకుంటున్నాం. ఈ రెండింటితో కూడుకునేటువంటి విధానమే ఆనాపానసతి. సో ధ్యానం చేసేటప్పుడు మొట్టమొదట ఆసనంలో 3 పాయింట్స్ ఉన్నాయి. ధ్యానం చేసే పద్ధతిలో 3 పాయింట్స్ ఉన్నాయి. ఆసనంలో ఏంటంటే మన 2 కాళ్ళు ఉన్నాయి. ఒక కాలును ఇంకొక కాలుతో క్రాస్ చేసి కూర్చోవాలి. అలాగే ఒక చేతిని ఇంకొక చేతితో, ఒక చేతి వ్రేళ్ళని ఇంకొక చేతి వ్రేళ్ళతో కలిపి పెట్టుకోవాలి. అలాగే కళ్ళు 2 మూసుకోవాలి. ఎందుకని? మనం ఎనీ గాడెస్, ఏ దేవత, ఏ దేవుణ్ణి మనం పటం చూసినా, వారి యొక్క విగ్రహాలను చూసినా వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్లుగా ఉంటుంది. అంటే ఈ యొక్క చేతి వ్రేళ్ళ కొన భాగంలో ఆ యొక్క శక్తి అంతా బయటికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ శక్తి బయటికి వెళ్ళకుండా మన చేతి వ్రేళ్ళని ఇంకొక చేతి వ్రేళ్ళతో కలిపి జాయిన్ చేస్తామన్నమాట. మన ఒక కాలుని ఇంకొక కాలుతో క్రాస్ చేసుకొని ఇలా కూర్చుంటాం. ఇలా చేతి వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకోవడం ద్వారా 10% ఎనర్జీ సేవ్ అవుతుంది. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చోవడం ద్వారా 10% ఎనర్జీ సేవ్ అవుతుంది. కళ్ళు 2 మూసుకోవడం ద్వారా 80% ఎనర్జీ సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, ఈ చుట్టూ ఉన్న ప్రకృతిని అంతా చూస్తున్నాను, ఈ వాటర్ని చూస్తున్నాను, ఈ స్టోన్స్ని చూస్తున్నాను. నా కళ్ళ ద్వారా ప్రాణశక్తి, ఇతోధికమైనటువంటి ప్రాణశక్తి బయటికి వెళ్తూ ఉంది. ఈ కంటి ద్వారా చూస్తూ నా మనసు పనిచేస్తుంది. కాబట్టి నా 2 కళ్ళను మూసేసుకొని ఆ యొక్క ప్రాణశక్తిని అంతా ఆదా చేసుకుంటాం అన్నమాట. కూర్చునే పద్ధతిలో 3 పాయింట్స్ ఏంటంటే, హాయిగా కూర్చోవాలి. పైన కూర్చున్నా పర్లేదు, కింద కూర్చున్నా పర్లేదు, బెండ్ అయ్యి హాయిగా కూర్చున్నా పర్లేదు, మొత్తానికి కూర్చోవాలి హాయిగా. మన యొక్క శరీరాన్ని మనం మర్చిపోయేట్లుగా ఉండాలి. తర్వాత కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకోవాలి, సెకండ్ పాయింట్. కళ్ళు 2 మూసుకోవాలి, థర్డ్ పాయింట్. దీనిని ఇలా కూర్చునే పద్ధతిని ఆసనం అంటాం. ఇది ధ్యానం కాదు, ఇది ఆసనం. ఇప్పుడు ధ్యానం అంటే ఏంటో తెలుసుకుందాం. ధ్యానం అంటే 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్, కళ్ళు 2 మూసుకున్న తర్వాత మన యొక్క శ్వాస మీద ధ్యాస ఉంచాలి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి అన్నది ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే మనం మన శ్వాసను గమనిస్తూ ఉంటామో అనేక రకాల ఆలోచనలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. గతానికి సంబంధించినవి, భవిష్యత్తుకు సంబంధించినవి, ఎన్నో రకాల ఆలోచనలు. గతంతోనూ భవిష్యత్తుతోనూ సంబంధం లేకుండా ఈ యొక్క వర్తమానంలో మనం హాయిగా మన యొక్క శ్వాసను గమనించాలి. శ్వాసను గమనించడం అన్నది ఫస్ట్ పాయింట్.
ఏ మంత్రము జపించకూడదు, ఏ నామస్మరణ చేయకూడదు, ఏ దేవతా రూపాన్ని ఊహించుకోకూడదు. మంత్రము లేదు, తంత్రము లేదు, యంత్రము లేదు. సహజంగా సరళంగా తానంతట తానుగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇది ఏ కులానికి, ఏ మతానికి, ఏ జాతికి సంబంధించినది కాదు. శ్వాస తీసుకునే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా సాధన చేయవలసినది. శ్వాసను గమనించడం అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎప్పుడైతే మనం మన శ్వాసను గమనిస్తూ ఉంటామో నిమిషానికి సగటున ప్రతి మనిషికి శ్వాస 18 సార్లు జరుగుతుంది, 18 టైమ్స్. మనం గమనించడం మొదలు పెడితే ఆ యొక్క శ్వాసల సంఖ్య తగ్గుతూ 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 ఈ రెండు కనుబొమ్మల మధ్య ప్రాంతంలో, ఈ ప్రాంతాన్ని భ్రూమధ్యం అంటాం, ఈ భ్రూమధ్యం ప్రాంతంలో చాలా చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. అటువంటి స్థితికి మనకు ఆ యొక్క శ్వాస తీసుకువస్తుంది, ఆ యొక్క శ్వాసను గమనించడం ద్వారా. రెండవ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం మన శ్వాసను గమనిస్తూ ఉంటామో పూర్తి ఎరుకతో మన యొక్క మనస్సు శూన్యమవుతుంది. ఎటువంటి ఆలోచనలు లేని స్థితికి మనం చేరుకుంటాం. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఎంప్టీ మైండ్ స్టేట్ని మనం రీచ్ అవుతామో కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి అపారంగా ప్రవేశిస్తుంది. మనం రాత్రిపూట చక్కగా నిద్రపోయి మళ్ళీ ప్రొద్దున్నే హాయిగా మనం పనులు చేస్తూ ఉంటాం. రాత్రంతా ఏం చేస్తాం? చక్కగా ఎరుక లేని స్థితిలో శక్తిని తీసుకుంటూ ఉంటాం. ధ్యానం అంటే పూర్తి ఎరుకతో శక్తిని తీసుకోవడం అన్నమాట. అందుకే 1 గంట సేపు ధ్యానం చేస్తే 6 గంటలు నిద్రపోతే ఎంత శక్తి అయితే వస్తుందో అంత శక్తి కేవలం 1 గంట ధ్యానం చేయటం ద్వారా మనం ఆ యొక్క ప్రాణశక్తిని పొందుతాము. ఏ ఆటలలోనైనా, ఏ చదువులలోనైనా ఒక వ్యక్తి అద్భుతంగా రాణించాలి అంటే తప్పనిసరిగా ధ్యానం చేయాల్సిందే. ధ్యానం అన్నది మన యొక్క ప్రాపంచిక జీవితంలోనూ మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలోనూ గొప్ప ఎదుగుదలను తీసుకువస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు ధ్యానం చేయటం అన్నది విధిగా అలవాటు చేసుకోవాలి. మనం నీరు త్రాగటం, భోజనం చేయటం అన్నది ఎంత సహజమో ధ్యానం చేయటం అన్నది కూడా అంతే సహజంగా మనం సాధన చేయాలి. సో ధ్యానం అంటే 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్, సహజంగా సరళంగా తానంతట తానుగా జరుగుతున్న శ్వాసను గమనించాలి. సెకండ్ పాయింట్, మనం ఎప్పుడైతే మన శ్వాసను గమనించడం మొదలు పెడతామో ఈ యొక్క శ్వాస క్రమక్రమంగా తగ్గిపోతూ 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 ఎటువంటి ఆలోచనలు లేని శూన్య స్థితికి మనం చేరుకుంటాము. ఆ యొక్క స్థితిని మనం ఎంప్టీ మైండ్ స్టేట్ అని చెప్పుకుంటున్నాం. సో ప్రాణశక్తిని, అపారమైన ప్రాణశక్తిని మనం అద్భుతంగా పొందుతాము. ఎప్పుడైతే మన దగ్గర ప్రాణశక్తి అద్భుతంగా ఉంటుందో పూర్తి ఆరోగ్యవంతంగా జీవిస్తాము. అందుకే ఏ డాక్టరు, ఏ మందులు నయం చేయలేని జబ్బులన్నీ కూడా ధ్యానం చేసి కొన్ని కోట్ల మంది ఆరోగ్యవంతులుగా తయారవుతున్నారు. కొన్ని కోట్ల మంది అద్భుతంగా ఆనందంగా జీవిస్తున్నారు. మనిషి ఆనందంగా జీవించాలంటే సత్యం తెలుసుకోవాలి. ఏంటి సత్యం? ఈ శరీరం నేను, అలాగే ఈ శరీరంలో ఉన్నటువంటి, ఈ శరీరానికి ఆధారమైనటువంటి లోపల ఉన్న ఆత్మ కూడా నేను, ఆత్మశక్తిని నేను అన్న అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ యొక్క సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన జీవితంలో ఆనందం ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. దానికి మార్గమే ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస.
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.